ఓకే. సో, ఈ మంత్ నేను మార్నింగ్ షిఫ్ట్ చేస్తున్నా. మార్నింగ్ షిఫ్ట్‌లో మనకి నిద్ర వస్తది కాబట్టి టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి తాగుతూ ఉండాలి. ఆ నిద్రని కంట్రోల్ చేసుకోవడానికి. సో, ఇక్కడ మెషిన్ దగ్గరకైతే నేనొచ్చేసి కాఫీ తీసుకుంటున్నా. ఈ మిషన్‌లో ఎస్ప్రెసో, క్యాపుచినో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. నేనైతే క్యాపుచినో తాగా. అందులో మిల్క్ బాగా ఎక్కువుండి నార్మల్ కాఫీ టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ కాసేపు వర్క్ చేశాక అయితే ఆకలేసి ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసం వచ్చాను. వడ అండ్ సాంబార్ ఇడ్లీ సూపర్ అంటే సూపర్ టేస్ట్. వడ అయితే క్రిస్పీగా, సాఫ్ట్‌గా లోపల భలే ఉంది. తర్వాత లంచ్‌లోకి గోబీ పరాటా ఆర్డర్ చేసుకున్నాను. నార్మల్‌గా మెనూ చూస్తే లెమన్ రైస్, మ్యాంగో రైస్ ఇవన్నీ ఉన్నాయి. ఈ యెల్లో రైసెస్ అన్నీ మా హాస్టల్‌లో ఎప్పుడు తిని తిని బోర్ కొట్టి ఇంకా గోబీ పరాటా పెట్టుకున్నా. ఇదేమో నాకు అంతగా నచ్చలే. ఎక్స్‌పెక్ట్ చేసిన లెవెల్‌లో ఏం లేదు. నెక్స్ట్ ఈ మిల్క్ షేక్ పెట్టుకున్నా. బనానా మిల్క్ షేక్. బనానా పచ్చివే వేసినట్టున్నారు. టేస్ట్ ఏమంత బాలేదు. స్వీట్‌నెస్ కూడా లేదు పెద్దగా. ఇంకా రూమ్‌కొచ్చినాక అయితే ఇంటి నుండి తెచ్చుకున్న స్నాక్స్ తినేసాను. వాము కొమ్మలు అంటారు కదా! అండ్ డిన్నర్‌లోకొచ్చి పప్పు అండ్ పొటాటో ఫ్రైతో కంప్లీట్ చేశా.